ఎకరాకి అక్షరాల 3 బస్తాలు యూరియా ఇవ్వడానికి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది మన జిల్లాలో. కాబట్టి మనకి ఎక్కడ బస్తాల్లో తేడా లేదు. మొన్న కార్డు మీద ఎంత ఎకరాకి 3 బస్తాలు ఇచ్చామో ఇప్పుడు కూడా యాప్లో ఎన్రోల్ చేసుకొని 3 బస్తాల లెక్కన మనం ప్రతి రైతుకి ఇస్తున్నాం. కాకపోతే మన జిల్లా మొట్టమొదట దీన్ని యాప్ అనేదాన్ని మన జిల్లా నుంచే మొదలుపెట్టారు. దానివల్ల కొంచెం సాంకేతిక లోపాలు, కొంచెం ఇబ్బందులు, దాన్ని సెట్ చేయడానికి కొంచెం టైం పట్టిందే కానీ యూరియా కొరత అయితే లేదు, యూరియా ఎవరికి ఇవ్వకుండా అయితే కూడా లేరు. అంటే ఇది ఇప్పుడు ఎవరైతే భూమి యజమానులకు, చెరువు భూములకు వెబ్లాండ్ రిజిస్టర్ కాని వారికి కూడా ఈ యాప్లో సమస్యలు లేవు. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్తే అధికారులు, అగ్రికల్చరల్ అధికారులు అక్కడ ఉన్నారు. వాళ్ళకి అవగాహన కల్పించి ప్రతి ఒక్కరిని యాప్లో ఎన్రోల్ చేసుకునే విధంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి ఎవరు కూడా రైతులు ఈ యూరియా లేదు అనేది పెట్టుకోవద్దని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే మనకిప్పుడు ముందస్తు ఖరీఫ్లో కోవూరు నియోజకవర్గంలో మొత్తం 55,000 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాం. ఇప్పటికే 42,000 ఎకరాలు నాట్లు పూర్తయ్యాయి. మరో 7 రోజుల నుంచి 10 రోజుల లోపల 13,000 ఎకరాలు కూడా మనం పూర్తి చేసుకుంటాం. ఇప్పటికే 4,500 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి 1000 మెట్రిక్ టన్నుల రైతులకి అందుబాటులో ఉన్నాయి. కోవూరు, ఇనమడుగు గ్రామాల్లో ఆల్రెడీ సుమారు 2,500 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ చేస్తున్నాం. అవసరమైతే కొన్ని గంటల్లోనే డీలర్ల వద్దకి దాన్ని పంపిస్తాం. కోవూరు మండలంలో 9,000 ఎకరాలకు గాను 850 టన్నులు ఇచ్చాం. కొడవలూరు మండలంలో 10,200 ఎకరాలకు గాను 1,100 టన్నులు ఇచ్చాం. విడవలూరు మండలంలో 8,800 ఎకరాలకు గాను 1,000 టన్నులు ఇచ్చాం. బుచ్చిరెడ్డిపాళెం మండలంలో నిన్న ముఖ్యంగా ఆందోళన చేశారు రైతులు అని చెప్పి వచ్చింది. దానికోసమనే నేను ఇప్పుడు ఇది అంతా క్లారిటీ ఇస్తున్నాను. బుచ్చిరెడ్డిపాళెంలో 7,600 ఎకరాలకు గాను 1,350 టన్నులు ఇచ్చాం. అది కూడా కాకుండా అందరికన్నా ఎక్కువగా బుచ్చిరెడ్డిపాళెంలోనే ఇచ్చున్నాం. ఇదంతా ఎట్లుంటుందంటే మీరు పోయినసారి చూశారు. ఇప్పుడు మన అపోజిషన్లో ఉండే ప్రభుత్వానికి వాళ్ళకి ఏం పనులు లేవు, ఖాళీగా ఉన్నారు. సో ఏదో ఒకట మనుషులు వాళ్ళ సైడ్ చూడాలి. పోయినసారి చూశారు మీరు, 2 రోజులు హడావుడి హంగామా చేసేసారు. డీజిల్ లేదు, పెట్రోల్ లేదు, కొరత వచ్చేసింది, అది వచ్చేసింది, ఇది వచ్చేసిందని. మళ్ళీ గమ్ముగా ఎవరిళ్ళకి వాళ్ళు పోయి కూర్చున్నారు. అదే మాదిర ఇక్కడ కూడా ఇప్పుడు యూరియా లేదు, యూరియా తక్కువ వచ్చేసింది, యాప్లో ఎక్కటం లేదు అని చెప్పి గల్బా చేయడానికి మాత్రమే ఇది పనికొస్తుంది. కానీ నిజంగా అయితే ఈ మాదిర మీరు ఎక్కడికి వెళ్ళినా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మీకు అడిగితే క్లారిటీగా ఏ కాన్స్టిట్యున్సీల్లో ఎంతెంత పొలాలు వేశారు, వాళ్ళకి సరిపోయేంత ఇచ్చారా లేదా, యాప్లో ఎక్కించుకున్నారా లేదా. కాకపోతే కొంచెం ఆలస్యం. ఇది కొత్త రకంగా మనం ఎందుకు పెట్టాము అది కూడా. ఇప్పుడు ఒక రైతు ఉంటాడు, 100 బస్తాలు ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. చిన్న సన్నకారు పేద రైతులకి యూరియా దొరకట్లేదు. అట్టంటప్పుడు అలాంటివి జరగకూడదని ఈ సిస్టమ్ తీసుకొచ్చాం. పోయినసారి కార్డులతో మనం చేసాం. అందరికీ చిన్న 1/2 ఎకరా ఉన్న రైతుకు కూడా యూరియా వచ్చే విధంగా ప్రయత్నం చేశాం. ఇప్పుడు కూడా అదేవిధంగా ఈ యాప్ ద్వారా కూడా 1/2 ఎకరా ఉన్న రైతుకు కూడా యూరియా వచ్చే విధంగా మనం చూసుకుంటున్నాం. కాబట్టి ఇదంతా ఏదో ఒకటి మాట్లాడడానికి తప్పితే ఏం లేదు. మన జిల్లాలో యూరియా కొరత లేదు. మొత్తం రైతులందరూ సంతోషంగా ఉన్నారు, సుభిక్షంగా ఉన్నారు. ఎవరికన్నా తెలియకపోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంటు అవగాహన కార్యక్రమం కూడా పెట్టింది. అక్కడికక్కడే వాళ్ళకి చెప్తున్నారు, వాళ్ళు దగ్గరుండే యాప్లో ఎక్కిస్తున్నారు. కాబట్టి ఇటువంటిదంతా కూడా ఎవరు నమ్మద్దు. రైతులందరూ నాట్లు వేసుకోండి, మీకు సుభిక్షంగా మీకు కావాల్సిన యూరియా మీకు ఎంతవరకో అంతవరకు ఇస్తాం. ఎందుకంటే ఎక్కడన్నా కూడా ఏ సొసైటీలో అయినా కూడా ఏ నాయకుడైనా, కనీసం మా నాయకుడైనా, మా తెలుగుదేశం నాయకుడైనా, మా సొసైటీ ప్రెసిడెంట్ అయినా కూడా ఎకరాకి 3 బస్తాలే తీసుకోవాలి, అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు, యాప్లో ఎన్రోల్ చేసుకోవాలి అని చెప్పి అధికారులకి, నాయకులకి అందరికీ కూడా మేము ఆల్రెడీ చెప్పున్నాం. కాబట్టి ఇది
దృష్టిలో పెట్టుకొని రైతులు ఎవ్వరూ ఇబ్బంది పడరు. మన జిల్లాలో ముఖ్యంగా కోవూరు కాన్స్టిట్యున్సీలో రైతులకి అందరికీ యూరియా అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరికి కూడా యూరియా వస్తుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.